ఈ దినపు దేవుని యొక్క మాట దినవృత్తాంతములు 2వ గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనము. నశింపజేయుటకు మనసు లేకయుండెను. నశింపజేయుటకు దేవుడు తన ప్రజలైనటువంటి వారిని రక్షించాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు గాని నశింపజేయాలనేటువంటి మనస్సు లేనటువంటి వాడుగా ఉన్నాడని ఈ లేఖనం ద్వారా మనకు గుర్తు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను అని వ్రాయబడి ఉంది. ఆయన మనుషులను రక్షించడానికి వచ్చినాడు గాని శిక్షించడానికి రాలేదని లేఖనాలు స్పష్టంగా తెలియజేసేనుగా ఉన్నాయి. మనుషులు ఎలాగున్నారంటే పాపాన్ని బట్టి నశించేవారుగా ఉన్నారు. కాబట్టి రక్షించే దేవుడు మనకున్నాడు. కాబట్టి మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుని ఆయన ఇచ్చేటువంటి గొప్ప రక్షణ పొందుదుము గాక.